ప్రియమైన దేవుని వల్లరా సామ్యూయల్ కర్మోజీ గారు ఇదే సువార్త అనే టైటిల్తో ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం నేను చూశాను. దాంట్లో ఆయన సువార్థికులను నిందించడం మొదలుపెట్టారు. వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించే వారిని ఆయన అవమానిస్తూ మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటంటే, ఈ రోజుల్లో సువార్త అనే దానికి మీనింగ్ మారిపోయిందని, సువార్త పేరుతో వీధుల్లోకి వెళ్ళిన సువార్థికులు అన్యదేవతల్ని దూషిస్తున్నారని, వాటి గురించి వల్గర్గా మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడారు. సువార్త అంటే ఏంటో కూడా ఈయన సొంత భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. సువార్త అంటే ఏంటి, ఎలా సువార్త చేయాలో కూడా ఈయన మనసులో ఉన్న మాటనే ఆయన ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఇలా సువార్తను ప్రకటించే వారి మీద నిందలు వేయడం, అక్కసు ప్రదర్శించడం అనేది సరికాదు అని మీకు తెలియచేయడానికి ఈ వీడియో ముఖంగా మీ ముందుకు వచ్చాను. అయితే ప్రియులారా, మరి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఇదివరకు ఇంటింటికి తిరిగి సువార్త చేసేదాన్ని తప్పు పట్టారు. మీ అందరికీ తెలిసే విషయాన్ని కూడా, ఇంటింటికి తిరుగుతూ సువార్త ప్రకటించమని బైబిల్లో లేదు, అలా ఎవరో చెయ్యలేదు అని ఆయన మాట్లాడుతూ వచ్చారు. బైబిల్ తెలిసిన వీరంతా కూడా ఏమాత్రం బైబిల్ తెలియని వారిగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అయితే ఈరోజు సామ్యూయల్ కర్మోజీ గారు మరి ఇలా సువార్థికులను అవమానించడం అనేది మంచిది కాదు అని ఈ వీడియో ముఖంగా తెలియపరుస్తున్నాను. ఎందుకు ఇలాంటి వారు సువార్థికుల మీద మాట్లాడుతున్నారో, ఎందుకు ఏం ఆశించి వీరు సువార్థికులను తప్పు పడుతున్నారు అనేది ఒకసారి గమనించండి. అన్యజనుల ఆదరాభిమానాలు పొందడానికే, వారి మెప్పును పొందడానికే ఇలా మాట్లాడుతున్నారని మీరు గమనించాలి. అయితే సామ్యూయల్ కర్మోజీ గారిని సూటిగా అడుగుతున్న మాట ఏంటంటే, ఏ సువార్థికుడు ఏ వీధిలోకి వెళ్ళి ఏ అన్యదేవతని దూషించాడో ఆధారం చూపించి మాట్లాడితే బాగుండేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఏ ఆధారం లేకుండా మీరు అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే మేము కూడా సువార్థికులం, ఒక 15 సంవత్సరాల నుంచి ఈ సువార్త పనిలో ఉన్నాం. వీధుల్లోకి వెళ్ళి ఆయా గ్రామాలు తిరిగి సువార్త ప్రకటిస్తూ వస్తాం. అయితే మేము ఎప్పుడూ కూడా మేము ప్రకటించిన ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఏ అన్యదేవతలను దూషించడం కానీ, ఏ అన్యజనులను విమర్శించడం కానీ చేయలేదు. మేమే కాదు, మా గ్రామాల్లో కూడా అనేక మంది సువార్థికులు వస్తారు. చాలా చోట్ల సువార్త ప్రకటించబడడం మేము చూస్తూ ఉంటాం. ఏ సువార్థికుడు కూడా, ఏ సువార్త బృందం కూడా అన్యదేవతలను దూషించలేదు కూడా. కానీ లేనిపోని అబండాలని మరి సువార్థికుల మీద వేయడం అనేది చాలా పొరపాటు మీరు చేసేది. ఈరోజు సువార్త పేరుతో యేసుక్రీస్తును ప్రకటించేవారే కానీ, మనందరం పాపులము, మనం రక్షించబడాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి అని చెప్పేవారే కానీ, ఏ వీధుల్లోకి వెళ్ళి కూడా, ఎవరో కూడా ఏ గ్రామంలోకి వెళ్ళి కూడా అన్యదేవతలను, వారు నమ్ముకుంటున్న దేవతల పేరు, కనీసం పేరు కూడా ఎత్తి మాట్లాడరండి. వాటిని దూషించరు. అలాగే కనుక దూషిస్తే, అలాగే కనుక మాట్లాడితే సమాజం ఇలాంటి సువార్థికుల్ని బ్రతకనిస్తుందండి. అన్ని జనాంగం చూస్తూ ఊరుకుంటుందా వారి దేవతలను దూషిస్తూ ఉంటే? ఇలాంటి సందర్భాలు ఎక్కడైనా జరిగాయా? ఎక్కడా జరగలేదు. కానీ జరిగినట్లుగా ఇలాగా మరి ఈయన మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఏ ఆధారం లేకుండా ఈయన తను ఊహించుకొని ఈ మాటలు మాట్లాడారని నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ సువార్థికుడు కూడా అన్యదేవతలను వీధుల్లోకి వెళ్ళి దూషించలేదు. ఒకవేళ దూషించేవారు, లేకపోతే అన్యదేవత గురించి మాట్లాడేవారు ఉన్నారు. అది ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నది మీ అందరికీ తెలుసు. చాలామంది అన్యదేవతల గురించి మాట్లాడతారు. వారు కూడా వట్టినే మాట్లాడలేదు. యేసుప్రభుని ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే వారిని ప్రశ్నించడానికి వారి దేవీ దేవతల చరిత్రలను ఎత్తి మాట్లాడుతున్నారు. కానీ వారు కూడా పనుగట్టుకుని అన్యదేవతల గురించి మాట్లాడలేదు. ఈయన భయంకరమైన పదాన్ని ఉపయోగించాడు. దూషించడం, క్రిటిసైజ్ చేయడం, అలాగే వల్గర్గా మాట్లాడడం అనే భయంకరమైన పదాలని సువార్థికుల మీద మోపేశాడు ఈయన. చాలా తప్పండి ఇది. ఇలా సువార్థికులను అవమానించడం చాలా తప్పిది. సువార్త చెయ్యాలి, కానీ సువార్త ఎలా చెయ్యాలో అని ఈయన చెబుతున్నాడు. ఎలాగంటే, సోషల్ మీడియా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో దేవుని వాక్యాన్ని చెప్పి మనం సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేయడమే సువార్త అని చెబుతున్నాడు ఈయన. సోషల్ మీడియాలో చేసేది సువార్త. ప్రభు మనకేం చెప్పాడు? మార్కు సువార్త 16:15 మీరు సర్వ సృష్టికి వెళ్ళి అన్నాడు. వెళ్ళి సువార్త చెయ్యాలి. మనం వెళ్ళి చేసేదే సువార్త. కానీ నీ గదిలో నువ్వు కెమెరా ముందు కూర్చును, నీ గదిలో నువ్వు ఫోన్తో రికార్డ్ చేసుకుని మాట్లాడి పంపేది సువార్త కానే కాదు. సువార్త అంటే ఏంటి అంటే ఇదే సువార్త అని, సువార్త అంటే ఏంటో కూడా ఈయన అర్థాన్ని చెప్పాడు. ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఎలా మారావో, నీకు ఎలా మనశ్శాంతి దొరికిందో, నీకు ఎలా రోగం పోయిందో అది తెలియజేయడమే సువార్త అని చెప్పాడు. ఏంటంటే బైబిల్ తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి, మిమ్మల్ని పరీక్ష చేసుకోండి.
బైబిల్లో సువార్త అంటే నీ మనశ్శాంతి గురించి లేకపోతే నీకు పోయిన రోగం గురించి చెప్పడం అని ఎక్కడుంది బైబిల్లో? బైబిల్ అలా లేదండి. బైబిల్లో ఏమని ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో రాయబడింది. 1-2 వచనాల్లో ఉపదేశము సువార్త అనేది ఒకటే అన్నట్టుగా మనకు కనబడుతుంది. 3వ వచనంలో చెప్తాడు ఏమంటే, నాకియ్యబడిన ఉపదేశమును అంటే సువార్తను మొదట మీకు అప్పగించితిని. అదేమంటే సువార్త అంటే ఏంటంటే అని చెప్తున్నాడు పౌలు గారు. శామ్యూల్ కర్మోజీ గారేమో సువార్త అంటే నీ జీవితంలో జరిగినవి సాక్ష్యం చెప్పడమే సువార్త అని చెప్తున్నారు. కానీ బైబిల్లో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, ఆయన మరణ పునరుద్ధానాలు ప్రకటించడమే సువార్త. యేసుక్రీస్తు చనిపోయాడు పాపుల కోసం, ఆయన జీవించాడు మళ్ళీ తిరిగి, మనకు కూడా మరో బ్రతుకుందని చెప్పేదే సువార్త. కానీ నాకున్న రోగం పోయిందని చెప్పడం సువార్త ఎందుకు అవుతుంది? కాబట్టి కర్మోజీ గారు సోదర సమానులు దయచేసి ఆలోచన చేయాలి. సువార్త అంటే మన జీవితంలో మనకు జరిగిన ఉపకారాలు కాదు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని చెప్పేదే సువార్త అని బైబిల్ చెప్తుంది. కాబట్టి సువార్త ప్రకటించాలి. ఇలా ఈయన మాట్లాడడం బట్టి ఏంటి చెడ్డ అని అంటే, ఈయన సువార్త అనేది సోషల్ మీడియాలో చేసేది, సువార్త అనేది నీకు తగ్గిపోయిన రోగాలు, నీకు కలిగిన మానశాంతి గురించి చెప్పేది అనడం వల్ల అసలు సిసలైన దేవుని వాక్యం యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన తిరిగి చనిపోయిన తర్వాత మరి మనకు కలిగే ఉపకారం ఏంటి అనేవి సమాజానికి అందని ప్రమాదం ఉంది. అది చెడ్డ. రెండవది ఏంటంటే, సువార్త సోషల్ మీడియాలో చేయాలి అని చెబుతున్నాడు. కాబట్టి చాలామంది అంటే ఈయన్ను వెంబడించేవారు అనేకులు ఎప్పుడు కూడా తమ జీవితకాలంలో ఇలా వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటించే ఆ స్థితిని కోల్పోతారు. వారు కూడా కెమెరాల్లో కూర్చోవడం, ఫోన్లో మాట్లాడడం చేస్తారు. ఎంతమంది వరకు మనం ఈ వాక్యాన్ని చేర్చగలం? అలాగైతే ఏమంటే ఒక ఫోన్లో ఒక వాక్యాన్ని మనం పంపితే, షేర్ చేస్తే అది ఎంతమంది చూస్తారు? ఎవరు చూస్తారు? ఎవరికి ఆసక్తి? అదే వీధిలోకి వెళ్ళి మాట్లాడితే ఆ వీధిలో ఉన్న జనమంతా వింటారు. ఆ ఊర్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే ఆ శబ్దాల ద్వారా లేకపోతే ఆ నోటి ద్వారా వస్తున్న మాటల్ని కొంత వినపడుతుంది, పరీక్షిస్తారు వారంతా. కాబట్టి ఈయన ఇలా మాట్లాడడం బట్టి కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, కొన్ని చెడ్డలు ఉన్నాయి. అవి జరగకూడదు క్రైస్తవ సమాజానికి. తన సంఘంలో ఉన్న వారిని చేతులెత్తమని వీధి సువార్తల ద్వారా మారిన వారు ఎంతమంది, పర్సనల్గా మాట్లాడినప్పుడు మారిన వారు ఎంతమంది అని వీధి సువార్తలను తక్కువ చేశాడు బాగా. ఎందుకంటే వీధి సువార్తల ద్వారా మారిన వారు ఎవరు లేరని ఆయన చెబుతున్నాడు. కానీ ఈ కరోనా రాని ముందటి కాలం వరకు కూడా ఈ సోషల్ మీడియా అనేది ప్రజలకు అంత అందుబాటులో లేదు. అందరూ కూడా సోషల్ మీడియాని వెంబడించేవారు కాదు. అది ఆయన కూడా బాగా తెలుసు, అందరికీ బాగా తెలిసిన విషయం. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి, అలాగే ఆయన తిరిగి వెళ్ళిపోయి అపోస్తులు ప్రకటించే ఆ స్థాయి తర్వాత కాలంలో, మరి ఈ కరోనా ముందటి కాలం వరకు కూడా యేసుక్రీస్తు ఎవరికైనా పరిచయం అయ్యాడంటే ఎలా పరిచయం అయ్యాడు? ఈ సోషల్ మీడియా ద్వారానా, ఈ టీవీ ఛానల్ ద్వారానా? కాదు కదండి. ఎలా పరిచయం అయ్యాడంటే యేసుక్రీస్తు వారు వీధి సువార్తల ద్వారా, లేకపోతే శిష్యులు ఆయా గ్రామాలు తిరిగి ప్రకటించిన విధానాలు బట్టి, ఆ విధానాలు బట్టే ఇప్పుడు అనేక మంది సువార్తికులుగా మారారు. ఏమంటే ఈరోజు వీధి సువార్తను తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. ఈరోజు భారతదేశంలో ఎంతమంది ప్రభువుని అనుసరిస్తున్నారంటే, ఇంతమంది వెంబడిస్తున్నారంటే వీధి సువార్తలే వారికి పునాదులు. ఈ వీధి సువార్తల ద్వారానే అనేక మంది మారారు. ఎన్ని సాక్ష్యాలు కావాలంటే మీకు నేను అందిస్తాను, తెలియజేస్తాను. కాబట్టి ఆలోచన చేయండి. వీధి సువార్తలను తప్పుపట్టడానికి లేదు, వీధి సువార్తికుల మీద నెపం వేయడానికి, నిందలు వేయడానికి లేదు. మీరు చేయలేకపోతే కూర్చోండి. మీకంటూ కొన్ని మందిరాలు ఉన్నాయి, అఫీషియల్గా కట్టుకున్నారు, కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి మీ సంఘాలు. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, బాల్కనీలు ఇలా మీ సంఘాలు ఉన్నాయి. మీ కార్పొరేట్ స్థాయిని చూసి కొంతమంది వచ్చి అక్కడ కూర్చుంటారు, వారు చెబుతారు మీ పని మీరు చేస్తున్నారు, చేయండి. కానీ వీధుల్లో, గ్రామాల్లో, పల్లెటూరుల్లో మరి అలాంటి స్థాయి లేదు. అన్యజనులు డైరెక్ట్గా సంఘంలోకి రారు. కులాల ఆంతర్యం ఉంటుంది వారికి, వారు రాలేరు, వారి బంధకాలు ఉంటాయి. కానీ ఈ వీధి సువార్తికులు ఆయా వీధుల గుండా తిరుగుతూ వారు పంచిపెట్టిన కరపత్రాలు, వారు పంచిపెట్టిన బైబిళ్ళు ఇప్పటికీ కూడా అన్యజనుల ఇంట్లో ఉంటున్నాయి. వారు ఇప్పటికీ కూడా రహస్యంగా బైబిల్ని చదువుతున్నారు. మీకు తెలీదు, ఈ సాక్ష్యాలన్నీ మాకు తెలుసు. కాబట్టి వీధి సువార్తకులని తక్కువ అంచనేయకండి, వీధి సువార్తలని తప్పు పట్టకండి. ఈ వీధి సువార్తల పునాది అనేది తీసేస్తే ఈ విస్తరణ అనేది
క్రైస్తవం విస్తరణ అనేది సాగదు, ఆగిపోద్ది. ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దీన్ని పడగొట్టే ప్రయత్నం, కూలదోసే ప్రయత్నం సాతాను మనలో ఉండే చేస్తుంది, మనల్ని సువార్త చేయనివ్వకుండా చేస్తుంది. కాబట్టి ఈ సాతాను యొక్క కుయుక్తిని గమనించి మనం మెలకువగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. అలాగే బ్రదర్ సామ్యూయల్ కర్మోజీ గారికి కూడా ఈ మాటలు ప్రేమతో తెలియజేస్తున్నాను.